ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వాక్కాయ్ చికెన్, అదేనండి కలింకాయ్ చికెన్ అయితే చేసుకోబోతున్నాము. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్గా వాక్కాయలు, అదేనండి కలింకాయలు అయితే కావాలి కదా. కలింకాయలు, కారపొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర చాలా లైట్గా తీసుకోండి. ఇంకా ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇన్ని ఐటమ్స్ అయితే మన వంటకి కావాలి. ముందుగానే కారము, ధనియాల పొడి, కారపొడి, నూనె వేసి ఉడకబెట్టుకున్న చికెన్ మేమైతే లింగాపురం కోడి 1/2 kg తీసుకున్నాము. ఒక కడాయిలో నూనె తీసుకోవాలి. ఆ నూనె వేడెక్కాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని కొంచెం మగ్గనిచ్చుకోవాలి. ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్కి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత పసుపు, ఉప్పు అయితే వేసుకోవాలి. దీన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కారము, ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత వాక్కాయలు అయితే వేసుకోవాలి. అదేనండి కలింకాయలు. కలింకాయలు వేసుకున్న తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా అయితే వేసుకోవాలి. దీన్ని కొంచెం ఉడకపాలి. మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మూత తీసుకొని సరే ఎంత బాగా ఉడికిపోయిందో. ఇంకా దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అసలు ఆ వాక్కాయ కనిపిస్తుంది అసలు మీకు ఎక్కడైనా సరే, అంత మంచిగా ఉడికిపోయింది చూసారా. ఇదిగోండి ఫ్రెండ్స్, మన రెసిపీ అయితే అయిపోయింది. చూడడానికి ఎంత టేస్టీగా ఉందో కదా, చూడడానికి నోరు ఊరిపోతుంది చూసారా. ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్.